హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మే 17న డే ఇంపార్టెన్స్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ డేగా మే 17న నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్నెట్ ఇతర సమాచార సాధనాల ఉపయోగాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఏటా మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ డేగా నిర్వహిస్తారు. 2025 సంవత్సరానికి గాను టెలికమ్యూనికేషన్ డే యొక్క నినాదం థీమ్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ టెలికమ్యూనికేషన్ డే యొక్క థీమ్. దీనినే ఈ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్నే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అని కూడా అంటారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. 2025లో భారత వృద్ధి 6.3%. ఈ ఏడాది 2025లో భారత జీడిపి వృద్ధి అంచనాలను 6.3%కి ఐక్యరాజ్య సమితి సవరించింది. అయినా వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతుందని తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ యాజ్ ఆఫ్ మిడ్ 2025 పేరిట ఐక్యరాజ్య సమితి నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రచురించిన నివేదికలో భారత వృద్ధి రేటు 6.6%గా పేర్కొంది. అయితే దానిని 6.3%కి సవరించింది ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పుష్కర్ కుంభ్ ప్రారంభం. ఉత్తరాఖండ్లో 12 ఏళ్ల తర్వాత పుష్కర్ కుంభ్ ప్రారంభమైంది. చమేలి జిల్లా మానాలో అలకనంద సరస్వతి నదుల పవిత్రమైన సంగమ స్థలం. అలకనంద సరస్వతి నదులు కలిసే స్థలం కేశవ్ ప్రయాగ్లో ఈ పుష్కర్ కుంభ్ నిర్వహించడం జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఒక పుష్కర కుంభ్ నిర్వహిస్తారు. ఇది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలు చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో మన భారత ర్యాంక్ ఎంత ఉందో చూద్దాము. పత్రిక స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది అని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. మొత్తం ఈ సంస్థ 180 దేశాలను సర్వే నిర్వహించగా ఈ ఏడాది భారత్ 151వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 159వ స్థానం నుంచి ఈ ఏడాది 151కి ఎగబాకింది. పత్రికా స్వేచ్ఛా సూచీలో ఈ ఏడాది ఫిన్లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్స్ ఫస్ట్ ప్లేస్లో. ఫిన్లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్స్ తొలి 3 స్థానాలలో ఉన్నాయి. ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ ఎస్తోనియా, నెదర్లాండ్స్ 3వ స్థానంలో ఉన్నాయి. అలాగే అమెరికా గత ఏడాది కన్నా 2 స్థానాలు తగ్గి 57వ ర్యాంకులో నిలిచింది. కెనడా 10, ఆస్ట్రేలియా 29వ స్థానంలో ఉన్నాయి. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఒక లాభాపేక్ష లేని సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్లో ఉంది. ఇది సమాచార హక్కు పరిరక్షణ కోసం పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సూచి. దీనికి సంబంధించి మన దేశం ఏ స్థానంలో ఉంది, గత ఏడాది ఏ స్థానంలో ఉంది, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో దేశాలేంటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్. ప్రస్తుతం వ్యవసాయ సాగులో రోబోల విప్లవం మొదలైంది. తనను తానుగా పంట తెగుళ్లను గుర్తించి పురుగు మందులను పిచికారీ చేయగల రోబోను ఐఐటి ఖరగ్పూర్లోని మెకానిక్ ఇంజనీరింగ్ విభాగం అభివృద్ధి చేసింది. ఇది వ్యవసాయ సాగులో చాలా బాగా ఉపయోగపడుతుంది. పంట తెగుళ్లను తనకు తానే గుర్తిస్తుంది. అలాగే ఏ మందులను పిచికారీ చేయాలో గుర్తించి తనకు తానుగానే పురుగు మందులను పిచికారీ చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే జ్ఞానపీఠ్ పురస్కారం
2023 సంవత్సరానికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న జ్ఞానపీఠ పురస్కారాన్ని సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేయడం జరిగింది. జగద్గురు రామచంద్ర అసలు పేరు సంపూర్ణ సింగ్ కలారా. నెక్స్ట్ టాపిక్, హైదరాబాద్ పోలీస్కు గుర్తింపు లభించింది. మాదక ద్రవ్యాల కట్టడిలో నగర పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ విభాగంలో మొదటి స్థానం దక్కింది. వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025 దుబాయ్లో జరగగా ఈ ప్రపంచ వేదికపై మన హైదరాబాద్ పోలీస్కి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్ విభాగంలో మొదటి స్థానం లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రాష్ట్రానికి 2 పురస్కారాలు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఆసియా వ్యవసాయ, ఉద్యాన, ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యాన శాఖకు 2 పురస్కారాలు లభించాయి. ఈ ప్రదర్శనలో తెలంగాణ స్టాల్కు ద్వితీయ బహుమతి లభించింది. అలాగే ఉద్యాన ఉత్పత్తులు, వాటితో ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలు, ఇతర అంశాలను ప్రదర్శించినందుకు ఉత్తమ పురస్కారం గెలుచుకుంది తెలంగాణ ఉద్యాన శాఖ. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నీరజ్ @90. భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఎట్టకేలకు తన దీర్ఘకాల లక్ష్యాన్ని సాధించాడు. అతను కెరీర్లో తొలిసారిగా 9 మీటర్ల మార్కును అందుకున్నాడు. నిన్న జరిగిన దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ 90.23 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. సో దీంతో తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు నీరజ్ చోప్రా. కానీ జర్మనీ వీరుడు జూలియన్ వేబర్ చివరి ప్రయత్నంలో 91.06 మీటర్ల ప్రదర్శనతో నీరజ్ 2వ స్థానంలో నిలిచాడు. 2 డేస్ బ్యాక్ వీడియోలో కూడా చూసాము మనం. నీరజ్ చోప్రాకు భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ఇవ్వడం జరిగింది. సో ఇలా నీరజ్ చోప్రాకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నీరజ్ చోప్రాకు సంబంధించి ఎగ్జామ్స్లలో కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అనాథాలకు ఆరోగ్యశ్రీ. తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులు లేని హైదరాబాద్లోని అనాథ పిల్లలకు ఇక నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది. హైదరాబాద్ జిల్లాలోని 2200 మంది అనాథ చిన్నారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని అనాథ బాలలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది మన తెలంగాణ అంశాలలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఫ్రెండ్స్ టుడే 17th May 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.